రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మత పెద్దలకు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం స్థానిక పందిరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎస్పీలతో కలిసి ఉపవాస దీక్ష విరమింప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ఉపసంహరణ కేవలం ఉపవాస దీక్ష విరమింప చేయడం కాదు అని, మనకి ఉన్నదాన్ని మరొకరితో పంచుకోవడం అన్న సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, ఎస్పీడీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్, ఎమ్మెల్యే బత్ల రామకృష్ణ, సిటీ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, ఎండి అబ్దుల్లా, ఎస్కే అమీర్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా నిన్న మన ముఖ్యమంత్రి గారే స్వయంగా విజయవాడలో A1 కన్వెన్షన్ లో ఇఫ్తార్ విందు ఇచ్చి మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం కొన్ని ప్రతిజ్ఞలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం అమలు చేయడం, దాంట్లో భాగంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మతం అనేది విశ్వాసం, నమ్మకం. ఏ మతానికి ఆ మతం విశ్వాసం నాయకులు ప్రబోధకులు ఉంటారు. ఇక్కడ ఫలాలు మనకి పవిత్ర గ్రంథం, అలాగే బైబిల్ క్రైస్తవులు, హిందువులకి భగవద్గీత, అన్ని మతాల సారాంశం చివరికి ఒకటి: మంచిని బోధించు, చెడు వినకు, చెడు కనకనేది. అందువల్ల సమాజంలో భారతదేశంలో అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు ఉన్నాయి. మనందరం సహజీవులు. భారతదేశం మనందరి యొక్క ఒక దేశం, ఒకే జాతిగా మనందరం ఉన్నాం. చాలా పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, చాలా భక్తితో, చాలా నిర్మలంగా మీరు అందరూ రంజాన్ జరుపుకుని సమాజంతో మంచిని కోరుకుని, శాంతి భద్రతలు కోరుకుని ప్రశాంతంగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే లాస్ట్ జూన్ లో అజ్మీర్ దర్గాకి వెళ్తే ఒక 70-80 వేల మంది క్రౌడ్. దెర్ ఇస్ నో సింగిల్ కానిస్టేబుల్ కూడా లేదు. చక్కగా వెళ్తున్నారు, ఇక్కడ అక్కడికి వెళ్తున్నారు, కాల్ దగ్గర దండం పెడుతున్నారు, డబ్బులు వేస్తున్నారు, అగైన్ కమింగ్ బ్యాక్. ఎవరి భోజనం వాళ్ళు సర్వ్ చేస్తున్నారు, అంతా సోషల్ సర్వీస్. ఇట్ ఈస్ లైక్ ఏ కమ్యూనిటీ అట్మాస్ఫియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరికి కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు. నిర్మించి ఈ కమ్యూనిటీలో ప్రశాంతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతకడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. లాస్ట్ 7-8 years బ్యాక్, 10 years బ్యాక్ నెల్లూరు ఇఫ్తార్ మీదకి వెళ్ళాను. మళ్ళీ అగైన్ రాజమండ్రి ఇఫ్తార్. సో అందరికీ మరొకసారి రంజాన్ మాస శుభాకాంక్షలు. అందరూ బాగా కాంప్లెక్స్లో సంతోషంతో ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. ఈ రోజు మనం గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇఫ్తార్ అనగానే మీరు ఈ రోజంతా చేసిన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం కాదు, దానితో పాటుగా షేరింగ్ అండ్ కేరింగ్. సో మనకున్నది మన అందరికి కూడా మనము షేర్ చేయడం, అలానే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి కేర్ చేయడం. సో మనకి ఇస్లాం అనగానే 5 ప్రిన్సిపల్స్ మనకి గుర్తొస్తాయి. ఫెయిత్ ఇన్ గాడ్, అలానే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం. ఉపవాసం అంటే రిస్ట్రైనింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్. సో మొత్తం దేవుడి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వరల్డ్లీ ప్రెజర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రిస్ట్రైన్ చేసుకోవడం. అండ్ 5 times ప్రేయర్, అంటే రోజుకి 5 సార్లు మన లైఫ్ కి కారణమైన గాడ్ ని గుర్తు చేసుకుంటూ ప్రేయర్స్ చేయడం. అండ్ ద మోస్ట్లీ చారిటీ. సో మనకున్నది మనమే ఖర్చు పెట్టుకొని మనమే సంతోషంగా ఉండడమే కాదు, మనకున్నది అందరికీ పంచాలి అని. తర్వాత హజ్ యాత్ర. సో ఈ 5 ప్రిన్సిపల్స్ లో అందరికి ద హోల్ కమ్యూనిటీకి గుర్తుండేది, అమలు కావాల్సింది ఏంటి అంటే చారిటీ. సో మన ఒక్కరమే సంతోషంగా ఉండడం కాదు, మనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే
మనకున్నది మనము అందరికీ పంచాలి అని. ఈ యొక్క ముస్లిం మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ఏదైతే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతల కలయిక జీవితం అని ఏదైతే రంజాన్ మాసం మనకి తెలియజేస్తా ఉందో, ఆ క్రమశిక్షణ, దాతృత్వం ఏదైతే ధార్మికులకు పెట్టింది పేరు మా మైనారిటీ సోదరులు. ఈ మాసం మీరందరూ కూడా పవిత్రమైన ఉపవాస దీక్షల్లోని కఠోరమైన దీక్షలన్నీ కూడా చేసి అల్లాహ్ ఆశీస్సుల కోసం మీరందరూ కూడా సుమారు 1 రోజుల పాటు ఈ దీక్షలు చేస్తా ఉన్నారు. ఇది మనందరికీ కూడా పవిత్రమైన మాసం. ఎందుకంటే మహనీయుడు మొహమ్మద్ ప్రవక్త ఏదైతే ఈ దివ్య ఖురాన్ అవలంబించిన నెల కింద మనందరం కూడా భావిస్తా ఉంటాం. అలాగే ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్లుగా దాతృత్వం, మనం ఈ నెలలోని ఏదైతే మనం సంపాదించున్నామో దాంట్లో ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా దాతృత్వం చేస్తా ఉంటాం. దాన్ని మీరు జకత్ అని కూడా పిలుస్తా ఉంటారు. మరి నగరంలోని అనేకమైన మసీదుల్లోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇఫ్తార్ ఇచ్చుకోవడం, మీ అందరినీ కూడా కలవడం, ఈ యొక్క పవిత్ర మాసంలోని మీతో పాటు ఏదైతే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మేము కూడా భాగస్వాములు అవ్వడం అన్నది